సో ఇక కేసీఆర్ ఏమంటే ఇక మన పాలన లేక దేశ రైతాంగమే నష్టపోయింది. రాష్ట్ర ఫలితాలపై మహారాష్ట్రలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ప్రజలు. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కొనసాగుతున్న భేటీలు ముందస్తు సమాచారం లేకుండా నన్ను కలిసేందుకు వచ్చి ఇబ్బంది పడొద్దు. అధికారం ప్రతిపక్ష పాత్ర మనకు శాశ్వతం కాదు. ప్రజా తీర్పే శిరోధార్యం. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటా నిరంతరం పోరాడుతా అని మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటికైనా కేసీఆర్ మరి మారిండని అనుకోవచ్చు. అసలు అహంకారం పోదు, దొరల అహంకారం అసలు పోదు. దొరల అహంకారం ఇది అంతా గారడి మాటలు. గతంలో ఏమంటుండే అంటే మనం గాలి తిరగాల, జనాలను గాయగా చేయాల. ఇది రైతులకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వానికి ఏదో ఒక విధంగా చెడు పేరు రావాలని రైతులకు రెచ్చగొట్టే. రైతులకు మళ్ళీ చెప్తున్నాం, మీరు రెచ్చిపోకండి. మీరు మీ గ్రామంలో ఆలోచించండి. మీ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరిది భూములు కబ్జా చేసుకున్నారో ఆలోచించండి. దాని తర్వాత ఈయన మాటలు వినండి. మీ గ్రామంలోనే, నేను వేరే విషయం అంటలేను, మళ్ళా రైతులకు అంటున్నా, మీ సమస్య ఉంటే మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ రండి, ఇక్కడ నిలబడి మాట్లాడండి. మనం ఇక్కడ నిలబడే కలెక్టర్ తోటి మాట్లాడదాం, ఎంఆర్ఓ తోటి మాట్లాడదాం. వాళ్ళు వినకపోతే ప్రజాపాలన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ వేదిక, మీరు వెల్కమ్ రావచ్చు. ఇక్కడ మీ భూములు కబ్జా అయినా, మీకు ఏమైనా సమస్య ఉన్నా, ఎవరైనా ఇక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎవరైనా ఎక్కడ సైబర్ క్రైమ్ నేరాలు చేసినా మీరు డైరెక్ట్గా మా ఫోన్ నంబర్కు ఫోన్ చేసుకొని మీరు ఇక్కడ రావచ్చు. మీ ఆ వీడియోలు కూడా పంపొచ్చు అని నేను చెప్తున్నా. రైతులకైతే మళ్ళీ చెప్తున్నా, మీరు అన్నదాతలు, మీరు లేకుంటే మేము లేము. మీరు పండించే పంటని మేము తింటాం. మీరు చనిపోతే మేము ఏం చేయలేము. అందుకే మీరు చనిపోకండి. చాలా మన ఆత్మహత్యని ముఖ్యం కాదు, మనకు చాలా దారులు ఉంటాయి. లక్షల కోట్ల అప్పున కూడా దారులు ఉంటాయి. ఆత్మహత్య మనం చచ్చిపోతే ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. మీరు రండి ఇక్కడ.